అండి రవ్వ కేకు. రవ్వ, పెరుగు, ఆయిల్, పంచదార, ఈ డెకరేషన్కి అండి. ఇవన్నీ బేకింగ్ సోడా, వెనిలా, నెయ్యి, సోడా, మైదాపిండి, పిస్తా, కర్బూజాపప్పు, ఫ్రూటీ ఇవన్నీ డెకరేషన్కి అండి. వేయడానికి డెకరేషన్కి, వేసేయడాన్ని ఈ డెకరేషన్కి, ఈ మొత్తం వేయడానికి ఇవి రెండు మిక్సీ పట్టాలండి. పంచదార రవ్వ మిక్స్ చేసామండి. కొంచెం బరుకు కాకుండా స్మూత్గా ఉంటే సరిపోతుంది. చక్కెర కూడా మిక్సీ పట్టుకున్నామండి. కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు చక్కెర సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రవ్వని ఇందులో పోసేసాం కదా, షుగర్ కూడా వేసేసుకున్నాం. అండి పంచదార రవ్వ కలిపింది. నూనె వేస్తుంది. నూనె పోస్తున్నా. పెరుగు ఇప్పుడు మైదా పిండి అండి. 1 స్పూన్నర మెత్తగా రావడానికి స్పాంజీగా. అండి అందులో బేకింగ్ సోడా వేయాలండి. 1/2 స్పూను. తర్వాత సోడా, తినే సోడా అండి 1/2 స్పూన్ కలపాలి. అది బేకింగ్ సోడా స్పూన్ అండి. వెనిలా అండి 1 స్పూను. మూతతో ఒకటి వేయాలండి. వేసాక మళ్ళీ కలపాలి. అండి కొన్ని పిస్తా వేయాలి, కొన్ని కర్బూజాపప్పు వేయాలి, కొన్ని ఫ్రూటీ వేయాలి. మళ్ళీ కలపాలండి. కలపడం అయిపోయిందండి. 20 నిమిషాలు పక్కకు పెట్టాలండి. తర్వాత కేక్ గిన్నెలో వేసి పెట్టాలి పొయ్యి మీద. 25 మినిట్స్ తర్వాత, 1 అవర్ తర్వాత ఇట్లా గట్టిగా అయిందండి. కొంచెం బ్యాటర్, కొంచెం పాలు పోసుకోవాలి దీంట్లో. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా. చూసారా, ఇంకా అనిపిస్తుందంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు పోసుకోవాలి. కేక్ ప్యాన్ ఉందిగా, దీంట్లో కొంచెం నెయ్యి, రాసుకోవాలి. నెయ్యి, మైదాపిండి కొంచెం వేసుకోవాలి కేక్ ప్యాన్కి. లేదంటే బటర్ పేపర్ ఉన్నా నెయ్యి రాసుకొని వేసుకోవచ్చు. మందపాటి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో స్టాండ్ అన్నది పెట్టుకొని, లేదంటే కటోర్ అయినా ఓటించి పెట్టుకోవచ్చు అండి. దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేయాలి. దీంట్లో ఫ్రూటీస్ అని ఫ్రూటీస్, ఖర్జూర పప్పులు కొన్ని, పిస్తా పప్పు కొంచెం వేసిన తర్వాత బ్యాటర్ని వేసేసుకోవడమే.
ఒక్కసారి బబుల్స్ ఉన్నాయి కదండి, ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది పోవడానికి. 5 minutes అయింది కదా, ఒక్కసారి ప్లేట్ తీసేసి చూడండి, కొంచెం వేడెక్కింది కదా, పెట్టేద్దాం. కొంచెం జాగ్రత్తగా పెట్టండి పెట్టుకునేటప్పుడు మాత్రం. మూత పెట్టేస్తాను. దీన్ని కనీసం 25-30 minutes వరకు సిమ్లోనే పెట్టుకొని ఉంచండి. కేక్ అయిందండి, ఇక చల్లారిన తర్వాత కట్ చేయాలి. కేక్ రెడీ అండి, కట్ చేయాలి. డెకరేషన్కి చెరీస్ పెట్టాము, కట్ చేయాలి. పఫీ కేక్ రెడీ.